నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు టీడీపీ నాయకులు విజయకిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే విజయకిరణ్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి చర్చ, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పడింది. అక్కడ టీవీకే విజయ్ సినీ నటుడు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి అవబోతున్నాడు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 12 ఏళ్ళైన పార్టీ ఇంకా నిర్మాణం చేసుకోలేకపోయారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ జనసేనలో కూడా జనసేన కొంత క్యాడర్ సోషల్ మీడియాలో వారి యొక్క ఆగ్రహాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు, వారి ఆక్రోశాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు ఈ అంశం? ముందుగా జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి అన్ని రాష్ట్రాల వారికి, అన్ని పార్టీల వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఒక చిన్న వ్యక్తిగా మొదలై పెద్ద సినీ స్టార్ అయి ఈ రోజున దరిదాపుగా 108 సీట్లు సాధించి అధికారానికి దగ్గర వరకు వచ్చినటువంటి విజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు ఒక చిత్తశుద్ధి ఉంటే, ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉంటే, ప్రజలు ఆదరిస్తే, ప్రజల నమ్మకాన్ని చూరగంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయనేటువంటిది, ఎవరికైనా వస్తాయనేటువంటిది, దానికి తండ్రి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, లేదా పెద్ద పెద్ద కుటుంబాలు అవసరం లేదనేటువంటి దానికి ఒక మంచి ఉదాహరణ. రాబోయే తరాలకి అదొక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి కంపేర్ చేయటం అనేటువంటిది మాత్రం ఇది కేవలం ఈ కంపారిజన్ సిస్టము నిన్న ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన గంట నుంచి యాక్టివేట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి కంపారిజన్ స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అందరూ ఎవరు గెలుస్తారు, ఏంటి, ఎలా ఉంటుందని విశ్లేషణ చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని ఆయన గెలిచాడు కదా, ఈయన ఎందుకు ఒంటరిగా వెళ్ళాడు అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి గారు అనేది చాలా టాల్ పర్సనాలిటీ. ఊరికే రోడ్డు మీదకి వస్తే లక్షల మంది వస్తారు, ఎవరికి అవకాశం లేదు. ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అతనే ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, రాజకీయ పార్టీనే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మెగా ఫ్యామిలీ అనేటువంటి రాజకీయ ముఖచిత్రం నుంచి వెళ్ళిపోయిన సందర్భంలో ఎంతో ధైర్యంగా, తెగువగా, రాజకీయం అంటే ఏదో పదవులో లేదా డబ్బు సంపాదించటం కాదు, రాజకీయం అంటే ప్రజలకు మంచి జరగటం, మనం ఉండే రాష్ట్రానికి మంచి జరగటం అనేటువంటి ఒక ఆలోచనతో, మీరు ఇందాక అన్నారు పార్టీ నిర్మాణం జరగలేదేమో, కానీ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం శరవేగంగా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే రాజకీయ స్థిరత్వం ఉంటుందో ఆ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కానీ పోటెత్తుతారు. దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం వేరు, తమిళనాడు ముఖచిత్రం వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కరుణానిధి ఒక పక్కన, జయలలిత గారు ఒక పక్కన ఉండే సందర్భంలో అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉండేది. అవును. కానీ ఇప్పుడు కరుణానిధి గారు లేరు, ఇటు జయలలిత గారు లేరు. మరో పక్క స్టాలిన్ గారు 5 years ప్రూవ్ చేసుకున్నారు. అంతకుముందు పళనిస్వామి ప్రూవ్ చేసుకోలేక ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ గారికి అవకాశం వచ్చింది, ప్రజలు నమ్మారు, అవకాశం ఇచ్చారు. అయితే పొత్తులు పెట్టుకోలేదు, సింహం సింగిల్ అంటే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఈ రోజున 108 దగ్గర ఆగాడు. నేను సింహం సింగిల్, నేను ఎవరితో పొత్తు పెట్టుకోనంటే కుదిరిద్దా? రాజకీయం డెమోక్రసీలో పొత్తులు, చిత్తులు, ఎత్తులు ఇవన్నీ సహజం. దాన్ని ఏదో పెద్ద చేయకూడదు నేరంలాగా, ఏదో బాబాయిని చంపటం లాగా, చెల్లిని ఇంట్లోంచి పంపటం లాగా భావించడం వాళ్ళ భావదారిద్రం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. మీరు ఎంతగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే అంత నష్టపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రోజు రోజుకి ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకుండే భయం, మీకు కలిసి కూటమిగా ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదనే మీ ఆందోళన మాకు అర్థమవుతా ఉంది. మీరు ఎంత ఆందోళన పడ్డా కూటమిగా రాబోయే రోజుల్లో కూడా కూటమి అధికారంలో ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది కూటమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు చూడండి,
లోకేష్ గారికి ఎంత గౌరవిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 100 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తున్నారు. అవును, గౌరవించడమే కాదు, ఆయన అంటే కూటమి ధర్మాన్ని పాటించడంలో పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీకి ఎక్కడా కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా, కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి ఉండాలి అనేటువంటి అంశం పైన ఇవాళ రేపు ఎవరండి, చిన్న కార్పొరేటర్లు ఇవాళ టికెట్ ఇస్తే రేపు పొద్దున వేరే పార్టీకి వెళ్తారు, ఎమ్మెల్సీలు మంత్రులు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు పదవుల కోసం, కేవలం ఇక్కడ అనుభవించి మళ్ళీ అనుభవించడానికి వెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పదవి అనేటువంటిది ప్రధానం కాదు, డబ్బు ప్రధానం కాదు, రాజకీయాలకు ఎందుకు వస్తారండి, పులకటానికి కాదు కదా, అధికారం కోసం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అధికారం అంటే ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు ఎవరు సేవ చేసిన, ఎందుకంటే మీరు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో మనం వచ్చాం. ఆ పరిస్థితిలో ఒక విజను, ఒక దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉందని కదా ఆయన బేషరతుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. 19లో పోటీ చేశారు కదా, మరి 19లో పోటీ చేసినప్పుడు ఆయన్ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేని పరిస్థితిలో జనరల్గా ఇంకొకరు అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు రాజకీయ ముఖచిత్రం. కానీ వెన్ను చూపించకుండా ఆయన వ్యూహాలను పదును పెట్టి క్యాడర్ని కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ 100% స్ట్రైక్ రేట్తో తిరిగి మీరు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క సీటు గెలిస్తే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాక్కున్నారు కదా, రాపాక వరప్రసాద్ గారిని. అంటే ఏంటి, ఇక జనసేన పార్టీని ఖతం చేయాలనేటువంటి మీ ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనబడతా ఉంది కదా, రెచ్చగొట్టాలి బాగా వీళ్ళని, అంతే కదా, రెచ్చగొట్ట. ఇవాళ ఒక్కటి సార్, జనరల్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ కొంచెం ఎమోషన్గా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక ఎమోషన్ కనెక్ట్, వీళ్ళు ఏదో రెచ్చగొడితేనో లేకపోతే ఇంకోటి చెప్తాను, అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది వినేటువంటి సైనికులు జనసేన కార్యకర్తలు, నాయకులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ లోకేష్ గారు తీసుకొస్తున్నట్టు వినూత్నమైన ఎడ్యుకేషన్ ప్రాసెస్లో మీరు ఎప్పుడన్నా చూసారా, భారతదేశంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అత్యధిక మార్కులు తెచ్చుకొని వాళ్ళ ఫోటోలు పేపర్లో వేసి ఎక్కడ రాజకీయ నీడ పడకుండా, అటు ముఖ్యమంత్రి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ లోకేష్ గారి ఫోటో లేకుండా వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్కి యొక్క ఉన్నతిని పెంచుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమం ఎప్పుడన్నా చూసామా? ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రికెట్ గార్డుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, కోడిగుడ్డు పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, మన ఇంటి స్థలాలకి హద్దులేస్తే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. అటువంటి పరిస్థితి నుంచి రాజకీయాలు మారుతూ ఉన్నాయండి, జెన్జీ కాలం వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువతరం డిసైడ్ చేయబోతూ ఉంది. విజయ్ని కూడా యువతరమే అక్కడ ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ కూడా భవిష్యత్ తరాలు యువతని జాగ్రత్తగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని అంబేద్కర్ గారి సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పడినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఈ కూటమికి ప్రజలు కూడా అండగా ఉంటారనేటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం తెలియజేస్తాం. కానీ జనసేన క్యాడర్ కూడా కొంత అసంతృప్తికి లోనయ్యి, నిజమే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు రెచ్చగొట్టడంతో వీళ్ళు కూడా కాస్త ఆలోచనలో పడి పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకున్నారు, 12 ఏళ్ళైంది పార్టీ నిర్మాణం చేయలేదు, 2014లో పోటీ చేయలేదని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు 21, రేపు 40 అవుతుందో 50 అవుతుందో తెలియదు, పెరుగుదల అయితే ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి, నేనేదో ఒక్కరోజుకు ఏదో టెంపరీ రాజకీయాల కోసం రాలేదు, కష్టమైనా నష్టమైనా కార్యకర్తకి పార్టీ అనేది బతికుండాలి కదా. అవును, పార్టీని అనుక్షణం లైవ్లో ఇవాళ ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలే కదా. ఈరోజు అధికారంలో భాగస్వాములు అవుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి వ్యూహమే కదా. కొన్ని వేల మందికి ఈ రోజున నామినేటెడ్ పదవులు వచ్చినాయి కదా. అయితే 175 నియోజకవర్గాల్లో మీరు చూస్తే మహా అంటే ఒక 5-6 నియోజకవర్గాలు కాదంటే మిగతా దగ్గర ఎక్కడ ఇటువంటి పరిస్థితి లేదు కదా, ఇబ్బంది లేదు కదా. అయితే కొంత ఏ పార్టీ కార్యకర్త కూడా వాళ్ళ నాయకుడు ఉన్నత పదవిలో ఉండాలి అని కోరుకుంటున్నారంటే అది వాళ్ళపైన ఉన్నటువంటి అభిమానం. నాకు కూడా ఉంటుంది కదా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. మనకు 100 కోరికలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర హితం కోసం, నాయకుల
సమన్వయం కోసం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఫాలో అయ్యేటువంటి క్యాడర్ ఉన్నటువంటి క్యాడర్ బేస్డ్ పార్టీలు ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడొద్దు. పవన్ కళ్యాణ్ గారి గౌరవం మా గౌరవం, మా గౌరవం పవన్ కళ్యాణ్ గౌరవం. సార్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ముక్త కంఠంతో మనం కలిసి పోటీ చేయాల్సిందే అనేటువంటి ఆలోచనకు తీసుకొచ్చిన కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన దాష్టికాలు, పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లల్ని, భార్యల్ని ఏ విధంగా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత కార్యకర్తలు కలిసిన తర్వాత లీడర్లు కలిశారు. కాబట్టి కార్యకర్తలు అక్కడక్కడ మనస్పర్ధలు ఉన్నా వాటిని అధిగమించి రాబోయే రోజుల్లో ఇంకా బలంగా కూటమి విజయం సాధించిందే తప్ప వీళ్ళు చేసేటువంటి ఈ ఫాల్స్ ప్రాపగాండాకైతే వాళ్ళు వేసే ట్రాప్లో అయితే మాత్రం పడరండి. కానీ విజయ్ గారు మీరు అన్నట్టు గౌరవంగా చూసుకుంటున్నారని అనుకోవచ్చుగా పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో? 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మీరు 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 ఒక్క మాట చెప్తానండి. ఏ సందర్భంలో అయినా సరే, మొన్న పవన్ కళ్యాణ్ గారు బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పరామర్శించి మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కుటుంబంగా అంటే ఉప్పు నిప్పుగా ఉండే 2 కమ్యూనిటీస్. ఇది వాస్తవం. ఈ రోజున ఒక శాంతి భద్రతలలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కలిసి, అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, అనేకమైనటువంటి అంశాలు నడుస్తూ ఉంటాయి. మీరు చూసే సమకాలీన రాజకీయాల్లో మాలామాదిగా విడిపోయినటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి పరిణామాల తర్వాత వాళ్ళ కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంటే ఏది శాశ్వతం కాదు. మనిషి అనగా మనం జీవన క్రమంలో మారుతూ ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది అట్మోస్ట్ ప్రయారిటీ కూటమిలో. దాంట్లో ఎటువంటి ఇప్పుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని అంటే ఇద్దరికి సమ అవకాశాలు ఇస్తూ ఇద్దరిని ఒకే రకంగా చూసుకుంటున్నారు చంద్రబాబు గారు అనుకోవాలా? లేదండి, పవన్ కళ్యాణ్ గారినే ఇంకా కొంచెం ఎక్కువ చూసుకుంటున్నారు అనుకోవాలి. ఇదంతా పైకి కనపడుతుంది కానీ లేదు అటువంటిది ఉంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా రాజీ పడి వ్యక్తిత్వమైనా ఎదుటి వాళ్ళు అగౌరవపరిచినా లేదా తక్కువ చేసి చూస్తే అక్కడ ఒక్క క్షణం ఉండగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మనకు తెలియంది కాదు. ఆయనకి మనం ఏ విధంగా గౌరవిస్తాము ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుసు. గౌరవించాల్సిన బాధ్యత ఉందండి. కూటమి గెలవటానికి అందరి నాయకుల యొక్క కృషి ఉంది. తక్కువ చేయగలుగుతామా జనసైనికుల పోరాటాన్ని? మా నాయకుడు జైల్లో ఉన్న సందర్భంగా ఆయన్ని చూడటానికి వెళ్తూ ఉంటే రోడ్డుపైన అరెస్ట్ చేసి ఆయన వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తే రోడ్డు మీద పొనుకొని ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అటువంటి ఆ త్యాగాలను ఎందుకు మర్చిపోతాం? కష్టంలో మా తోడుగా ఉన్నటువంటి ఎవరిని మేము మర్చిపోము. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయేంత విశ్వాసఘాతకులు కాదు తెలుగుదేశం పార్టీ వారు అనేది మాత్రం చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ.